యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోనికి వచ్చింది. దళిత మహిళకు జన్మనించిన నవజాత శిశువును విక్రయించింది ఓ ముఠా. ఈ తతంగం అంతా భువనగిరి పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కేంద్రంగా జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కో శిశువును ఏకంగా 10 లక్షలకు విక్రయిస్తోంది ఈ ముఠా. మొత్తం 10 మంది ముఠాగా ఏర్పడి ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. భువనగిరి పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కేంద్రంగా శిశు విక్రయాలు జరగడం సంచలనంగా మారింది. భువనగిరి పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో దళిత మహిళకు జన్మించిన నవజాత శిశువును 10 లక్షల రూపాయలకు సిద్దిపేట జిల్లాకు చెందిన దంపతులకు విక్రయించింది ఈ ముఠా. మొత్తం 10 మంది ముఠాగా ఏర్పడి శిశువును విక్రయించినట్లు సమాచారం. ఈ ముఠాలో ఆసుపత్రి యాజమాన్యంతో పాటు ఓ అంగన్వాడీ వర్కర్, ఆర్ఎంపీ వైద్యుడి కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు ఈ ముఠా ముందుగానే ప్రసవ, జనన రిజిస్టర్లు, మెటర్నిటీ రికార్డులు, అడ్మిషన్, డిశ్చార్జ్ రికార్డులు, కేస్ షీట్లు, కంప్యూటర్ డేటాను నిర్వీర్యం చేసినట్లు తెలుస్తోంది. భువనగిరి పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్లో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనకు సంబంధించి అనేక మంది ముఠాలో అటు అంగన్వాడీ దగ్గర నుంచి ఆర్ఎంపీ డాక్టర్, ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది దాకా కూడా తమ హస్తం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కేకేని అడిగి తెలుసుకుందాం. కేకే, యాదాద్రి భువనగిరి జిల్లా లోపల దారుణం చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక దళిత మహిళకు జన్మించినటువంటి నవజాత శిశువును మొత్తం ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి సంబంధించిన పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ కేంద్రంగా ఈ వ్యవహారం అంతా కూడా నడిపించినట్లు తాజాగా వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన కేంద్రం ఒక్కసారిగా ఉలికి పడింది. ఇందులో ఒక హాస్పిటల్ కు సంబంధించిన ప్రైవేట్ హాస్పిటల్ కు సంబంధించిన యాజమాన్యం, అదేవిధంగా ఒక ఆర్ఎంపీ డాక్టర్, అదేవిధంగా అంగన్వాడీ వర్కర్ వీళ్ళంతా కూడా కుమ్మక్కై కింది స్థాయి అధికారులతోటి రికార్డులన్నింటినీ కూడా ట్యాంపరింగ్ చేసి మొత్తంగా కూడా 10 లక్షలకి నవజాత శిశువును అమ్మిన విషయం వెలుగులోకి వచ్చింది. భువనగిరికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ పరిధి లోపల అర్బన్ కాలనీ ఉంది. ఈ అర్బన్ కాలనీలో ఉన్నటువంటి ఒక దళిత మహిళకు సంబంధించినటువంటి భర్త హైదరాబాద్ లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మరణించాడు. అప్పటి వరకు ఆమె గర్భవతిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. భువనగిరిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రి లోపల బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆమె అందులో షరీక్ అయితే, అందులో అడ్మిట్ అయితే, ఆ అడ్మిట్ దీన్ని ఆసరగా చేసుకున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం ఈ తతంగానికి అంతా కూడా తెరతీసింది. ఈ మహిళకు సంబంధించిన దళిత మహిళకు సంబంధించినటువంటి ప్రసవ రికార్డులన్నింటినీ కూడా అర్బన్ హెల్త్ సెంటర్ లోపల, అంగన్వాడీ కేంద్రం లోపల ఈమె గర్భధారణకు సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా నమోదై ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయిందో ఈ తతంగానికి స్కెచ్ వేశారు. దాదాపు 10 మందితో కూడినటువంటి మూట ఏదైతే ఆసుపత్రి యాజమాన్యం, అంగన్వాడీ వర్కర్, అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్ మొత్తం 10 మంది ఈ ముఠాలో సభ్యులుగా మారి 10 లక్షలకి నవజాత శిశువును విక్రయించినట్టు సమాచారం బయటకు వస్తుంది. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో ఉన్నటువంటి దౌలాపూర్ కు సంబంధించినటువంటి ఒక జంటకి ఈ నవజాత శిశువును విక్రయించినట్టు మొత్తం సమాచారం అంతా కూడా బయటకు వచ్చింది. ప్రధానంగా ప్రైవేట్ అంటే ప్రసవ రికార్డులు, జనన మరణానికి సంబంధించినటువంటి రికార్డులు, మెటర్నిటీ రికార్డులు, చివరికి సీసీటీవీ ఫుటేజ్ కూడా మొత్తం కూడా ధ్వంసం చేసినట్లు బయటికి సమాచారం బయటకు వస్తుంది. మొత్తం కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు రికార్డులన్నింటి కూడా ఎవరైతే ఇప్పుడు కొనుగోలు చేశారో వాళ్ళ పేరు మీద వచ్చేట్టు ఎక్కడికక్కడికి జాగ్రత్తలు తీసుకుని రికార్డులన్నీ ట్యాంపరింగ్ చేసినట్టు బయటకు వస్తుంది. దీని మీద ఒక ప్రజాప్రతినిధి కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేశారు. దీని మీద పోలీసులు కూడా, అంటే దీని మీద ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది, పోలీసులు ఏ రకంగా స్పందిస్తున్నారు అనేటువంటి వేచి చూడాలి. మొత్తం మీద యాదాద్రి భువనగిరికి సంబంధించినటువంటి జిల్లా కేంద్రం లోపల నవజాత శిశువు విక్రయం ఇప్పుడు సంచలనం కలుగుతోంది. ఓకే కుమారస్వామి, థ్యాంక్ యూ.